తెలంగాణలో కాళేశ్వరం అంశం వచ్చేటప్పటికి బీఆర్ఎస్ నాయకులు ఒక పాట పాడతారు. ఏం పాట పాడతారంటే, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ అన్నారం సుందిల్లా కాదు, కాళేశ్వరం అంటే ఇంత పొడుగు టన్నెళ్ళు, ఇన్ని పంప్ హౌజులు, ఇన్ని ప్రాజెక్టులు, ఇంత కథ అని చెప్పేసి హరీష్ రావు గారు ఇంత పొడుగు కథ చెప్తారు. దీన్నే కాపీ కొట్టి కేటీఆర్ చెప్తాడు ఇంత పొడుగు కథ. దీని మీద అవగాహన లేక అందరూ మాట్లాడుతుంటారు దద్దమ్మలు అది ఇది అని. దద్దమ్మలు మాట్లాడేది అది కాదు, కాళేశ్వరం గురించి మాట్లాడేది అది కాదు. రాష్ట్ర రైతాంగం యాక్సెప్ట్ చేసింది, ప్రపంచం యాక్సెప్ట్ చేసింది. కాళేశ్వరం అంటే ఒక మహా అద్భుతం. కాళేశ్వరం కట్టడం తప్పంటలేదు, రీడిజైనింగ్ చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చిందనేదే ప్రశ్న. నెంబర్ 1. నెంబర్ 2, ఇందులో నాణ్యత లోపం ఎందుకు జరిగింది? ఇంత పెద్ద ప్రాజెక్టు కదా, 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులో నాణ్యత లోపం ఎందుకు జరిగింది? ఇంత అశ్రద్ధ వహించిన వారు ఎవరు? వారి మీద చర్యలు తీసుకుంటారు, అందుకే కమిషన్ వేసినారు. ఇది అధికార పార్టీకి అడ్వాంటేజ్గా మారింది. దాన్ని ఇంకా రాద్ధాంతం చేస్తారు. రాద్ధాంతం చేస్తున్నప్పుడు మీరు సమన్వయంతో కమిషన్ ముందుకు వెళ్ళి జరిగింది ఇది, జరగాల్సింది ఇది అని క్లియర్గా చెప్పుకుంటే సరిపోతుంది. నిజానికి కాళేశ్వరం వల్ల తెలంగాణ సస్యశ్యామలమైందనేది వాస్తవం. ఎందుకంటే బ్యాక్ వాటర్తోని రాష్ట్రంలో భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయి, పంటలు విపరీతంగా పండుతున్నాయి, పుష్కలమైన వాటర్ ఉంది. దీన్ని ఎవరు కాదన్నారు. రాజకీయ నాయకులు అధికార పక్షంలో కాళేశ్వరం వేస్ట్ అని పార్టీకో పత్రిక ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి వైపున వాళ్ళు రాసుకుంటారు. ఇది కాదు కదా పరిగణలోకి తీసుకోవాల్సింది. రాష్ట్ర రైతాంగం యాక్సెప్ట్ చేసిందా చేయలేదా? రాష్ట్ర రైతాంగానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందా పడతలేదా? 100% ఉపయోగపడుతుంది. కానీ అక్కడ జరిగిన అవినీతి, ఆ ప్రాజెక్టు కలిగిన డ్యామేజీ ఎవరు భరిస్తారు? మళ్ళీ బడ్జెట్ ప్రజల బడ్జెటేనా? మళ్ళీ ప్రజల సొమ్ము ఖర్చు చేయాల్సిందేనా? దీనికి బాధ్యత ఎవరు? ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, కమిటీలు. వీటన్నిటిని తేల్చడం కోసమే ఒక కమిషన్ వేశారు. దీనికి నేరుగా పోయి సమాధానం చెప్పుకొని ఒక చిన్న సింపుల్గా ఒడిసిపోయేదాన్ని పట్టుకొని రోజు పొద్దున్న లేస్తే అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా, టన్నెళ్ళు, కిలోమీటర్లు. ఎందుకండి ఇదంతా? మీరు జరిగిన అవినీతి వాస్తవం, దోసిన మాట వాస్తవం. ఇది కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఎన్ని డ్రామాలు వేసినా కమిషన్ ముందు మీరు దోషిగా తేలుతారు. ఆ దోషులకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది.